మొన్న నేను బయటికి పోతున్నప్పుడు ఒక వార్త చూసిన, పోయేటప్పుడు ఎయిర్పోర్ట్ పోతున్నప్పుడు చూసిన కాంచి నాకు ఒళ్ళు మండుతుంది, ఇది ఎప్పుడు మాట్లాడాలా అని. చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మహానాడులో మాట్లాడుకుంటూ భారతదేశంలో ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయమే అతి ఎక్కువగా ఉంది, నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేను. ఇంతకుముందు దేశపతి గారు మాట్లాడుతున్నప్పుడు, బయట కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, ఇంకా రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కొద్దిగా మనం చెప్పేది కొంచెం ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏంది యాన్నో గుర్తే ఎవడో చెప్పుకున్నట్టుగా అనేది జర బాగలేనట్టుంది అని. ఈయన కాదు రేవంత్ దేశపతి గారు, ఈయన గురువు కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. కేసీఆర్ చేసిన ఘనతను నాది అని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా ఆయన చెప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది రాసుడు. చివరికి ఎక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు పిచ్చి ఎక్కడికి పోయిందంటే, ర్యాపిడో కూడా మనవాడే కనిపెట్టిండు. ఎట్లా కనిపెట్టిండంటే, మన గుంటూరు వాడే కానీ పోయి నిజామాబాద్ లో సెటిల్ అయ్యిండు. వాళ్ళ నాయన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండే. అప్పుడు మన మీటింగ్లకు వచ్చేది, నేను తెలంగాణలో ఉన్నప్పుడు మీటింగ్లకు వచ్చినప్పుడు నేను చెప్తే ఆయనకి ఇట్లా చేయొచ్చని, ఆయన పోయి కొడుకు చెప్తే వాడు ఐఐటి చదివి పోయి ర్యాపిడో కనిపెట్టిండు. ఇది నేను చెప్పలేదు సుమన్, నేను జోకేస్తాను అనుకున్నారు. చంద్రబాబే స్వయంగా మహానాడులో చెప్పిన ముచ్చట, ఇది ఒకసారి తీసి చూసుకోరు మీరు. ఇక మరి గురువు అట్లా ఉన్నాక శిష్యుడు అట్లా ఉండకుంటే ఎట్టుంటాడు దేశపతి గారు? ఎంత సిగ్గుమాలిన పద్ధతుల్లో. మరి వినే వాళ్ళకు విచక్షణ ఉంటుంది, వినేది కూడా మన మైండ్లే, వాళ్ళ చెవులు వింటే మైండ్లో పంపిస్తాయి నా మాటల్ని, దానికి చైతన్యం ఉంటది అన్న సోయి కూడా లేకుండా, జ్ఞానం కూడా లేకుండా ఒక మూర్ఖ పద్ధతుల్లో ఎందుకు జరుగుతుంది ఇది కుట్ర? ఇది జోక్యం మాట్లాడుకునే విషయమేం కాదు. ఒక పథకం ప్రకారమే తెలంగాణ అస్తిత్వాన్ని ఎట్లయితే దెబ్బ కొట్టాలనుకుంటున్నారో, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టాలనుకుంటే కేసీఆర్ ని దెబ్బ కొట్టాలి, కేసీఆర్ ని మళ్ళీ లేవకుండా చేయాలి. ఏం జరుగుతుంది ఇవాళ? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లే కాదు, భారతదేశమే మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తుంది. చంద్రబాబు నాయుడు ఉత్తనే మాట్లాడలే తలసరి ఆదాయం గురించి. ఇవాళ భారతదేశంలో ఎవరు మాట్లాడుకున్నా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి ఎవరు పరిశీలకులు మాట్లాడినా, ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ ఉంది అంటే అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. దానికి కారకుడు కేసీఆర్ అనే విషయాన్ని ప్రపంచంతో మాట్లాడుతుంది. అది ఇష్టం లేదు చంద్రబాబు నాయుడుకి అండ్ గ్యాంగ్ కి. మళ్ళీ కేసీఆర్ కి పునరుజ్జీవం అవుతుంది. ప్రపంచం అంతా కేసీఆర్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. భారతదేశంలో వీళ్ళిద్దరి గురువు మోడీ కూడా విఫలమవుతున్నాడు. మోడీ కేవలం ఒక మత పంచాయతీ తప్ప ఈ దేశానికి ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. కడతనన్న రామాలయం కూడా చక్కగా కట్టలేదు, అప్పుడు మొత్తం కథమైపోతుంది అని మొత్తుకుంటున్నారు. ప్రజల్ని మోసం చేసి మత్తులోకి పంపించి అసలు సమస్యల్ని మాట్లాడకుండా చేస్తున్నాడు. ప్రత్యేకించి విద్యార్థులను కూడా మోసం చేయడానికి ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు అక్కడ ఇవ్వలేదు, ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వలేదు. ఇద్దరు కలిసి మోసం చేయడం కొరకు ఏదైతే మతం పేరు మీద కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఆ మోడీ కావచ్చు, ఎప్పుడో తేలిపోయిన రాహుల్ గాంధీ 20 ఏళ్ల క్రితమే అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీకి దేశ ప్రజలు, కానీ నాతో కాదన్నాడు. పిలిచి పిల్లనిస్తే అదేదో చేసిండనే పద్ధతుల్లో పుస్తకట్టమని చేతికిస్తే ఇంకోనికి ఇచ్చిండు. నాతో కాదు మన్మోహన్ సింగ్ మనగాడు అని. మళ్ళీ 2వ కూడా ఇచ్చింది ఈ దేశ ప్రజలు, మళ్ళీ కూడా కాలే నాతో అన్నాడు. బస్సుతో నా చేతికిస్తే మధ్యలో దిగులు పెట్టిపోయిండు, నాతో కావట్లేదు తోలరాదు నాకు అని. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి పారిపోయిండు. పాపం నిన్న మనకు అనుకున్నాడట, ఏమని? మోడీ దగ్గర విషయం లేదు అని. నిజమే, మోడీ దగ్గర విషయం లేదనే సంగతి మాట్లాడటం కేసీఆర్ వాళ్ళు చాలా ముందే గమనించారు. నీకు ఇవాళ అర్థమైంది అంటేనే నీకు విషయం గంత ఉంది. 11 ఏళ్ళు పట్టింది మోడీ దగ్గర విషయం లేదని గమనించడానికి నీకు, కానీ నీ దగ్గర విషయం లేదనే సంగతి కూడా అవాలే ప్రజలు గమనించారు, భారతదేశ ప్రజలు. ఆ రోజు నీ దగ్గర విషయం లేదని ఆయనకి ఇచ్చారు మోడీ. 11 ఏళ్ళకి నీకు ఇవ్వాలి తెలిసింది మోడీ కాడ విషయం లేదు అని. మీ ఇద్దరి కాడ ఏ విషయం లేదు, విషయం ఉన్న మొగోడు తెలంగాణలో ఉన్నాడు కేసీఆర్ అంటోడు. ఇది ఈ దేశం గుర్తిస్తుంది, ఈ దేశం గుర్తిస్తుంది. అగో అది భయం చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్. కేసీఆర్ రేపు తెలంగాణ వరకే ఆగడు.